ఎలా అనిపించింది అన్న మన బాలయ్య బాబు గారిది డాకు మహారాజ్? ఫుల్ మాసివ్ అన్న. మామూలుగా లేదు, ఎమోషన్ సీన్స్లో కావచ్చు, లేదా పిల్లతో కలిపిన సీన్స్ కావచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఎమోషనల్గా మాస్గా వెళ్తుంటుంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా ఓచుకోతాయి అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ముఖ్యంగా సాంగ్లో మాత్రం ట్రోలింగ్ ఏదైతే సాంగ్ జరిగిందో ఆ సాంగ్ మాత్రం నిజంగానే థియేటర్లో కామెడీగా అనిపించింది. ఆ స్టెప్స్ కానీ, ఆ కొరియోగ్రఫీ కానీ. బట్ ఇటు వచ్చి మన హీరో గారి యాక్టింగ్ అయితే మాత్రం సూపర్ అన్నమాట. అంటే డబుల్ రోల్ ఇరగదీశారు. ఒక బాబు గారి యాక్టింగ్ కానీ సూపర్ అనమాట. ఇటు వచ్చి ఇక డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ గురించి వస్తే అన్ని డిపార్ట్మెంట్లో కూడా మ్యూజిక్ కావచ్చు, లేదంటే స్టోరీ లైన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, చాలా గ్రిప్పింగ్గా తీశారు. చాలా బాగుంది. అంటే కామెడీగా ఉంది. మెయిన్ ఓచుకోత ఎక్కువ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా ఓచుకోతే, బట్ ఎమోషన్ సీన్స్లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సూపర్ అనమాట. దుమ్ము పాడేయడానికి ఇంకా తమరు చాలా బాగుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే 15 నిమిషాలు కూడా నిజంగా గూస్ బంప్స్. నిజంగా సీట్లు ఎవరో కూర్చోరనమాట, ఎగిరెగిరికి అంతేసేస్తారు. గూస్ బంప్స్ అంటే మీకు ఎప్పుడైనా సరే హీరో సినిమాలో స్టోరీ ఉండదు, ఎక్కువ ఎలివేషన్స్, మాస్ సీన్స్ అవి చాలు, ఎంటర్టైన్మెంట్ కావాలి మనకు, అంతే. స్టోరీ కంటెంట్ ఉండే సినిమాలో స్టోరీ కంటెంట్ ఉంటాయి, బట్ మనకేంటి మనం బోర్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేయాలి సినిమా. అదే సినిమా అంటే భగవంత్ కేసులో పాప సెంటిమెంట్ పెట్టాడు, ఇందులో సెంటిమెంట్ అట్లా పెట్టాడు అని చెప్తున్నాను. ఇందులోనూ కూడా సెంటిమెంట్ ఉంది, మాసివ్గా ఉంది, రెండు విధాలుగా ఉంది. అటు ఫ్యామిలీని టచ్ చేస్తుంది, ఇటు మాస్ ఆడియన్స్ని కూడా టచ్ చేస్తుంది. సో ఓవరాల్గా డైరెక్టర్స్ కావచ్చు, లేదంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా అయితే బ్లాక్ బస్టర్. గ్రాఫిక్స్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, అన్నీ కూడా నాకు చాలా బాగున్నాయి.